అధిక జనాభా ఉన్నటువంటి బీసీలకి 42% రిజర్వేషన్లు అమలు చేయాలని సాగుతున్నటువంటి ఈ పోరాటంలో భాగంగా ఈరోజు తెలంగాణ బీసీ కుల సంఘాల జేఏసీ ఇచ్చినటువంటి ఈ తెలంగాణ బంద్ కార్యక్రమంలో బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ తరఫున సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తూ ఈ బంద్ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అణగారిన వర్గాల ప్రజల యొక్క చిరకాల కోరిక ఇది. వాస్తవంగా ఇది ఏ ఒక్క బీసీల కోరిక మాత్రమే కాదు, ఇది సబ్బండ వర్గాల సబ్బండ కులాల యొక్క కోరిక. ఎవరి జనాభా ఎంత ఉందో వారికి అంత వాటా దక్కాలి. అది అన్ని రంగాల్లో దక్కాలి. అది స్థానిక సంస్థలు మొదలుకుంటే చట్టసభల వరకు అన్ని రంగాల్లో కూడా విద్య, ఉద్యోగ, వ్యాపార, రాజకీయ, ఆర్థిక రంగాలలో అన్నిట్లలో ఎవరి జనాభా ఎంత ఉందో ఆ జనాభా దామాష ప్రకారంగా అంత వాటా ఖచ్చితంగా దక్కాలన్నటువంటి ఒక రాజ్యాంగ మౌలిక సూత్రాన్ని పట్టుకొని వల్ల ఈ ఉద్యమం కొనసాగుతూ ఉంది. కనుక రాజ్యాంగంలో ఉన్నటువంటి 9వ షెడ్యూల్లో ఈ బీసీ రిజర్వేషన్ల బిల్లు అంశాన్ని ఖచ్చితంగా పెట్టినప్పుడు మాత్రమే అది ఖచ్చితంగా రేపటి కాలంలో కూడా ఎలాంటి దానికి ప్రమాదం లేకుండా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్ల బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టి చట్టం చేసి ఆ చట్టాన్ని తీసుకుపోయి భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి 9వ షెడ్యూల్లో పంపించినప్పుడు మాత్రమే దానికి సార్థకత ఉంటుంది. కనుక ఖచ్చితంగా 9వ షెడ్యూల్లో బీసీ రిజర్వేషన్ల బిల్లు పెట్టేంత వరకు ఈ ఉద్యమం, ఈ పోరాటం కొనసాగుతుందని తెలియజేస్తూ అందరికీ జై భీమ్, జై కాన్సీరామ్. రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు బార్ అసోసియేషన్ న్యాయవాదులందరూ మరియు బీసీ ఎస్సీ ఎస్టీ నాయకులు, అన్ని పార్టీల రాజకీయ నాయకులు ఈ నేటి ఉస్నాబాద్ పట్టణ నియోజకవర్గ వ్యాప్తంగా బంద్లో పాల్గొనడం జరిగింది. మేము డిమాండ్ చేస్తున్నాం ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని పార్లమెంట్లో వెంటనే 42% రిజర్వేషన్కు బీసీలకు కల్పించే విధంగా అన్ని రాజకీయ పార్టీలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాటం చేయాలని చెప్పి మేము ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు బీసీ ఐక్యవేదిక వారు ఇచ్చినటువంటి పిలుపుకు బహుజన్ సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ తరఫున సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ మరి ఏదైతే ఈ బీసీలు 42% రిజర్వేషన్స్ కావాలని పోరాటం చేస్తున్నారో ఆ 42% రిజర్వేషన్స్కి అన్ని పార్టీల మద్దతు ఉండాలి. ముఖ్యంగా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ మద్దతు అవసరము. మరి అక్కడ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం మేము బీసీలకు ఇప్పుడు ఈ బిల్లు పెడితే మరొక రాష్ట్రం నుంచి అన్ని రాష్ట్రాల పార్టీలు హైకమాండ్లో ఉన్నటువంటి నాయకులు అంటున్నారు కాబట్టి ఆ బీజేపీ యొక్క స్టాండ్ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అనుకూలంగా కూడా గతంలో చెప్పాలి. గతంలో స్థానిక సంస్థలు ఇచ్చినటువంటి 27% తీసుకున్నటువంటి రిజర్వేషన్లు మరి 18% కలిసినటువంటి ఘనమైన చరిత్ర మనకి టీఆర్ఎస్ పార్టీ ఉన్నది. మరి గతంలో మనకు బీసీలకు రిజర్వేషన్స్ కావాలని చెప్పి కాక కలెక్టర్ కమిషన్ వేయడం జరిగింది. తర్వాత బీబీ మండల్ కమిషన్ కూడా వేయడం జరిగింది. బీబీ మండల్ ఆయాకరం అయితే కుర్చీ ఖాళీకరం 1989లో బీబీసీ ప్రభుత్వాన్ని అప్పుడు మెడల్ వంచి మరి బీసీలకు ఇప్పుడున్నటువంటి విద్యా ఉద్యోగ రాజకీయ రంగాలలో ఉన్నటువంటి 27% రిజర్వేషన్ మరి బహుజన్ సమాజ్ పార్టీ సాధించిపోతే మరి ఇప్పుడు ఆ బీసీలు ఆ మాట మర్చిపోవడానికి చాలా బాధాకరంగా ఉంది. మరి ఇప్పటికైనా ఈ బీసీ, ఈ బీజేపీ, బీఆర్ఎస్, ఈ కాంగ్రెస్ పార్టీ అన్నీ కూడా మరి అన్ని కూడా అధికార పార్టీలు. ఒక బహుజన్ సమాజ్ పార్టీ మాత్రమే బీసీల హక్కుల గురించి, బీసీల రాజకీయ ప్రస్థానం గురించి మాట్లాడుతుంది. కాబట్టి మీరు అందరూ ఇప్పటికైనా మన యొక్క లక్ష్యము బీసీల రాజ్యాధికారం కాబట్టి మనం ఈ హక్కులు అడుకోవడం కన్నా 42 హక్కులు అడుకోవడం కన్నా మన 50% ఉన్నటువంటి జనాభా ప్రకారంగా రాజ్యాధికారంలో మన వాటా సాధించాలంటే మన బహుజన్ సమాజ్ పార్టీ సభ ఈరోజు మరి బీసీ అన్ని వర్గాలు కలిసి బీసీ బంద్కు పిలిపించడం జరిగింది. మరి ఈరోజు ప్రతి ఒక్క వర్గాల నుండి మరి ప్రతి ఒక్కరు సంపూర్ణ మద్దతు తెలియడం జరిగింది హుస్నాబాద్లో. మరి ఈ బంద్కు అనేక పార్టీలు అన్ని పార్టీలు అఖిలపక్షం కలిసి మరి బంద్కు పిలిపించడం జరిగింది. మేము బంద్ను పిలిపించడం జరిగింది అని అంటే కేవలం బీజేపీ మీదనే బంద్. ఇది బంద్ అంటే బీజేపీలు కూడా మేము కూడా బంద్ చేస్తాను అని అంటారు. ఈ బీజేపీ మీద బందా లేకపోతే దేని మీద బంద్ చేస్తాను అనేది కూడా అర్థమవుతలేదు. అఖిలపక్షం అని అంటే మరి కాంగ్రెస్, మరి బీజేపీ మేము కూడా ఉన్నామని అంటారు. మరి ఇప్పుడు బీఎస్పీ కానీ, మరి టీఆర్ఎస్ కానీ, బీఆర్ఎస్ కానీ, మరి ఇక్కడున్న కుల సంఘాలు కానీ, అన్ని వర్గాల సంఘాలు కానీ, అందరూ వర్తక సంఘాలు, మరి ప్రతి ఒక్క కుటుంబం నుంచి ఇలా బీసీ బంద్కు పిలిపించడం జరిగింది. ఎందుకు పిలిపించడం జరిగిందంటే ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల రోజుల నుండి చాలా ఇబ్బంది పెట్టుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం మీద అబాండాలు వేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని దీన్ని ఎట్లా అయితే
మరి ప్రజలతోని ఎట్లా అనిపించాలి, ఈ ఎలక్షన్లకు పోయి ఎలక్షన్లను బంద్ పెట్టుకుంటూ ఈ రిజర్వేషన్ల ముందర పెట్టుకుంటూ మేము రిజర్వేషన్లు ఇవ్వమని అనుకుంటూ ఈ రిజర్వేషన్లు ఇస్తే కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటుంది అనుకుంటూ మరి కాంగ్రెస్ పార్టీ మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం బలపడుతుందని ఆలోచన విధానం మీదనే ఈ బీజేపీ పార్టీ మరి అనగదొక్కడం జరుగుతుంది. ప్రజలకు తప్పుడు సమాచారం చేసుకుంటూ ప్రజలను కాంగ్రెస్ పార్టీ ఏదో చేసిందని తప్పుడు వ్యాఖ్యలు చేసుకుంటూ మరి బీజేపీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అభాండాలు వేసుకుంటూ అందరు పెద్ద మనుషులు మీరైంది, మేము అక్కడ ఇబ్బంది లేదు. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని బీసీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో తెలంగాణ బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఈరోజు హుస్నాబాద్లో కిరాణా వర్తక సంఘాలు కానీ అన్ని వర్గాల ప్రజలు, అదేవిధంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు ఈరోజు బంద్లో పాల్గొనడం జరుగుతుంది. అదేవిధంగా అన్ని వర్గాలు ఈరోజు బంద్కు సహకరించడం జరుగుతుంది. ఈరోజు వాస్తవంగా ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి రిజర్వేషన్ విధానాన్ని తీసుకొని వచ్చి అగ్రవర్ణాల ఆధిపత్యాన్ని కొనసాగించకుండా ఉండాలంటే రిజర్వేషన్ తీసుకుని వచ్చి ఆ రోజు మన బీసీలకు, అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు రిజర్వేషన్ తీసుకొని వచ్చి రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఈ మన హక్కులను మనం పొందుపరిచే విధానంగా అదేవిధంగా ఈరోజు అన్ని వర్గాలు ఈరోజు బీసీ చైతన్యవంతమై ఈరోజు మనం చూస్తున్నట్టు ఎడల అసలు ఆ రోజు రాజ్యాంగంలో పొందుపరిచిన విధానాలే ఈరోజు మన హక్కులంగానే అదేవిధంగా మన ఆర్థిక సూత్రాలు పొందుపరిచిన విధంగానే ఈరోజు బీసీలు కూడా అన్ని వర్గాల ప్రజలకు సమాన న్యాయం కల్పించాలని వారు ముందు చూపుతూనే ఈ రాజ్యాంగంలో రచించినటువంటి ఈ రిజర్వేషన్తోనే అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కానీ ఈ బీసీ బిల్లును వెంటనే పార్లమెంటులో ప్రవేశపెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు చూసినట్లయితే మొన్న మన రాష్ట్ర ప్రభుత్వము బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది. అప్పుడు అన్ని పార్టీల వర్గాలు అంటే కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ అన్ని వర్గాల ప్రజలు అదేవిధంగా అన్ని వర్గాల నాయకులు బీసీ బిల్లుకు మద్దతు ప్రకటించడం జరిగింది. కానీ ఆ బిల్లు గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉంది. అదేవిధంగా ఈరోజు హైకోర్టు కానీ సుప్రీంకోర్టు ఏం చెప్తున్నాయంటే మీరు పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టుకొని సవరణ చేసుకొని పార్లమెంటులో రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి 9వ షెడ్యూల్లే మీరు బీసీ వర్గాలకు పొందుపరిచినట్లయితే మీకు రిజర్వేషన్ వస్తుందని చెప్పడం జరుగుతుంది. కాబట్టి హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ఏం చెప్తున్నాయంటే మీరు పార్లమెంటులో సవరణ చేయాలని చెప్పడం జరుగుతుంది. అందువల్లనే ఈరోజు మన స్పెషల్ పిటిషన్లో కానీ అదేవిధంగా హైకోర్టులో కానీ బీసీ బిల్లుకు సంబంధించినటువంటి పిటిషన్ డిస్మిస్ చేయడం జరుగుతుంది. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం కేంద్ర ప్రభుత్వాన్ని. ఈరోజు అన్ని వర్గాల ప్రజలు బీసీ బిల్లును సమర్థిస్తున్నాయి కాబట్టి అన్ని వర్గాల ప్రజలు అదేవిధంగా అన్ని పార్టీల నాయకులు అదేవిధంగా అన్ని వర్గాలు ఈరోజు పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టి అదేవిధంగా పార్లమెంటులో రాజ్యాంగంలో పొందుపరిచిన 9వ షెడ్యూల్లో ఈరోజు పొందుపరిచి ఈరోజు బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని మేము కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. దేని ఎడల అన్ని వర్గాల ప్రజలు అదేవిధంగా అన్ని పార్టీల నాయకులు, కుల సంఘాలు ఈరోజు భారీ పెద్ద ఎత్తున హుస్నాబాద్లో బంద్లో పాల్గొనడం జరుగుతుంది. మేము ఒకటే చెప్తున్నాం, బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు ఈరోజు అందరూ బంద్లో పాల్గొనడం జరుగుతుంది. అదేవిధంగా బంద్కు సహకరించినటువంటి వర్గాలకు మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రాబోయే రోజులలో కూడా 42% రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో కానీ అదేవిధంగా ఉద్యోగాలలో కానీ బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. దేని ఏడలో పార్లమెంటులో అన్ని పార్టీల నాయకులు ఇప్పుడు పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ అదేవిధంగా అసెంబ్లీలో అన్ని పార్టీల నాయకులు తీసుకొని పోయి ఒక సమావేశం ఏర్పాటు చేసి అన్ని వర్గాల ప్రజలతో ఒక మీటింగ్ పెట్టి ఈరోజు పార్లమెంటులో బిల్లులు ప్రవేశపెట్టే విధంగా ఈరోజు బీసీ వర్గాలు ఒత్తిడి చేస్తాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. 7 ఏళ్ల తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు బీసీ వర్గాలు ఎదుర్కొన్నటువంటి సమస్యలతో పాటు పార్లమెంటు సమీపం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల మేనిఫెస్టోలో కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము 42% బీసీ రిజర్వేషను అసెంబ్లీలో ప్రవేశపెట్టి తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించినటువంటి సందర్భంలో ఒక వ్యక్తి చట్టపరంగా కోర్టుకు వెళ్ళి
స్టే విధించినటువంటి ఒక సందర్భాన్ని మేము ఛాలెంజ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సబ్బండ కులాలు ఈరోజు బంద్ చేయడం జరిగింది. ఈ బంద్ కార్యక్రమంలో సబ్బండ కులాలు, వ్యాపారస్తులు, మేధావులు, విద్యా సంస్థలు, అనేకమైనటువంటి అన్ని వర్గాల ప్రజలు సహకరించుకున్నందుకు ఈ సందర్భంగా వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మిత్రులారా, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆత్మగౌరవం కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం, సబ్బండ కులాల యొక్క హక్కుల కోసం అనేక పోరాటాలు జరిగినవి. ఆ పోరాటాల్లో విజయం సాధించినటువంటి యొక్క చరిత్ర మనది. కాబట్టి ఇప్పుడు మేమెంతో మాకంతా అనేటువంటి ఒక నినాదంతో మనం ఎక్కువ రిజర్వేషన్ అడగడం లేదు. మనకున్నటువంటి దమాషా ప్రకారమే మనకు రిజర్వేషన్ ఇవ్వాలనేటువంటి ఒక కోరికను మనము శాంతియుతంగా తెలియజేసేటువంటి సందర్భం ఇది. కాబట్టి మరొకసారి కేంద్ర ప్రభుత్వానికి మనవి చేసుకుంటున్నాం, డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే మీరు కూడా ఒక బీసీ ప్రధానమంత్రిగా గొప్పలు చెప్పుకోవడమే కాదు, కాబట్టి తప్పనిసరిగా రిజర్వేషన్ అనేటువంటిది వారి యొక్క సంఖ్యా ప్రకారము, జనగణన ప్రకారము తప్పనిసరిగా వారెంతో వారికి అంతా అనేటువంటి ఒక రిజర్వేషన్ అనేటువంటిది ఇవ్వాలనేది మేము కోరుకుంటున్నాం. ఇంకొక విషయం ఈ యొక్క వేదిక ద్వారా అభ్యర్థించడం ఏమిటంటే, మేము ఎవరిని కించపరచడం లేదు, ఎవరిని చూపడం లేదు, వేలెత్తి చూపడం లేదు. కానీ తక్కువ రిజర్వేషన్ ఉన్నటువంటి వాళ్ళు కూడా వారికి ఎక్కువ తీసుకోవడము మరియు 3 రోజులలోనే చట్టం చేయడం అనేటువంటిది కూడా జరిగింది. కానీ మేము ఎక్కడ కూడా వాళ్ళను కేసులు వేయడం కానీ కోర్టుకు వెళ్ళడం కానీ జరగలేదు. కాబట్టి మిత్రులారా, వారికి ఎవరికి ఎంత రిజర్వేషనో వారికి అంత రిజర్వేషన్ తీసుకునే అటువంటి ఒక సందర్భాన్ని గుర్తు చేసే అటువంటి విధానాన్ని తెలియజేస్తూ ఈ యొక్క సంపూర్ణంగా మద్దతు ప్రకటించినటువంటి అన్ని వర్గాల ప్రజలకు, విద్యా సంస్థలకు, వ్యాపారస్తులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. హుస్నాబాద్ నియోజకవర్గ గ్రామ ప్రజల తరఫున ధన్యవాదాలు. పట్టణంలో బీసీ రిజర్వేషన్ ఏదైతే అనుకున్నామో 42%కి మా వంతుగా మాల మహానాడు అలాగే కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక పిలుపు మేరకు మేము 42% రిజర్వేషన్ కల్పించే భాగంలో మా ప్రభుత్వం ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వము తప్పకుండా ఏదైతే గవర్నమెంట్ నుంచి వెళ్ళి ఆమోదం తెలిపింది రాష్ట్ర ప్రభుత్వము, మనకు కేంద్రం నుండే ఈ బీజేపీ వాళ్ళు పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వకుండా వీళ్ళని ఏదైతే 42% రిజర్వేషన్ రావడం వల్ల వాళ్ళ హక్కులను వారు వినియోగించుకుంటారని చెప్పి ఎప్పుడైనా అణగదొక్కే స్థాయిలో ఉండాలనే ఉద్దేశంతోనే ఈ బీజేపీ పార్టీ వాళ్ళు పూర్తి స్థాయిలో వాళ్ళు వెనుక అడుగు వేయడం అనేది జరుగుతూ ఉంది. కానీ ఇప్పుడు మన గ్రామ స్థాయిలో కానీ పట్టణ స్థాయిలో కానీ అన్ని కులాలము, అంటే ఒక కులమే కాదు, అన్ని సబండ కులాల వాళ్ళము, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఏదైతే కుల సంఘాలు అందరం కలిసి హుస్నాబాద్ పట్టణాన్ని ముమ్మరంగా ఈ సంఘీభావం తెలుపుతూ ఈరోజు మనకు ఈ అవకాశం వచ్చిందంటే ప్రతి ఒక్కరం సహకరించుకుంటున్నాము. అందరితో మనం అందరం ఉన్నామని చెప్పి తెలియజేస్తూ మనకెంతో మనకంతా ఇవ్వాల్సిన వాటా ఇవ్వాలి. మనకు అందించిన రాజ్యాంగం ఏదైతే కల్పించారో అంబేద్కర్ గారు దేవుడు, వారు కనుక ఆలోచించి మనకు ఈ అవకాశాన్ని, మన హక్కులని మనకు రాసి ఇవ్వకపోతే రాజ్యాంగంలో ఇలాంటి పరిస్థితి ఇంకా కూడా మనకు ఓటు హక్కు అనేది రాకపోయేది. కాబట్టి వారిచ్చిన ఫలాలని అందించాలంటే 42% వెంటనే తక్షణమే మనకు కేంద్రం నుంచి రావాల్సిన వాటా మాకు ఇవ్వాలని మేము తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు. దండి లక్ష్మి. స్థానిక సంస్థలలో బీసీలకు రిజర్వేషన్లు 42% ఇవ్వాలన్నటువంటి పిలుపు మేరకు తెలంగాణ వ్యాప్త బంద్లో భాగంగా మరి హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో సంపూర్ణంగా బంద్ చేపట్టడం జరిగింది. బీసీల సమస్య భారతదేశ సమస్య బీసీల సమస్య. మరి బీసీలు అభివృద్ధి అయినప్పుడే భారతదేశము అభివృద్ధి అవుతుంది అనేది మనం తెలుసుకోవాలి. ఇవల్ల ఈ తెలంగాణ రాష్ట్రంలో 4 కోట్ల ప్రజానీకానికి 2 కోట్ల ప్రజలు బీసీ సోదరులు ఉంటారు. మరి వాళ్ళను ఇవాళ స్థానిక సంస్థలలో 42% కామారెడ్డి డిక్లరేషన్ అనేది ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేసినప్పటికీ మరి మిగతా రాజకీయ పార్టీల కోణంలో 9వ షెడ్యూల్లో ఉన్నటువంటి ఈ బిల్లును పార్లమెంట్లో ఆమోదింపజేస్తూ మరి బీసీలకు రేపు రానున్న రోజుల్లో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ చేయాలన్నటువంటి కోణంలో జరుగుతున్న ఈ న్యాయబద్ధమైన పోరాటానికి ప్రజలందరూ సంఘీభావం తెలుపుతూ రానున్న రోజుల్లో ఐక్యం కావాలని చెప్పి పిలుపునిస్తూ జై భీమ్, జై భారత్. రిజర్వేషన్లు అమలు చేయాలని, అదేవిధంగా
రాష్ట్ర ప్రభుత్వం 42% బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని మరి కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. అది వెంటనే పార్లమెంట్ లోపల ఆమోదించి రాజ్యాంగ సవరణ చేసి 9వ షెడ్యూల్లో చేర్చి రాజ్యాంగ రక్షణ కల్పించాలని క్రమం లోపల ఈరోజు బీసీ జేఏసీ అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంఘాలు ఈరోజు తెలంగాణ బంద్కు పిలుపుకోవడం జరిగింది. మిత్రులారా, మరి బీసీలకు రిజర్వేషన్లు అంటే అదొక పెన్షన్ కాదు, అది రాజ్యాంగం కల్పించిన ఒక ప్రాతినిధ్య హక్కు. అదేవిధంగా ఆత్మగౌరవాన్ని పెంచే ఒక విలువైన జీవితం. అటువంటి రిజర్వేషన్లు స్వాతంత్రం వచ్చి 45 సంవత్సరాల వరకు కూడా మన బీసీలకు రిజర్వేషన్ కల్పించలేదు. కేవలం 2వ బీసీ కమిషన్ చైర్మన్గా ఉన్న బీపీ మండల్ గారు ఆ రోజు వీపీ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మరి బీసీలకు రిజర్వేషన్లను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల లోపల అదేవిధంగా కేంద్ర విశ్వవిద్యాలయాల లోపల 27% రిజర్వేషన్ కల్పించడం జరిగింది. అంతవరకు బీసీలకు కేంద్రం లోపల రిజర్వేషన్లు లేవు. మరి ఆ విధంగా బీసీలను కనీసం మనుషులుగా గుర్తించే క్రమం లేదు. మరి ఎప్పుడైతే బీపీ మండలి సూచించిందో ఆ సూచించిన విధంగా మరి స్థానిక సంస్థల లోపల విద్యా ఉద్యోగాల లోపల మరి 56% ఉన్న బీసీలకు కనీసం 42% రిజర్వేషన్లను వెంటనే అమలు చేయాలి. ఏ విధంగానైతే ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఉన్నది కేవలం 9%. 9% ఉన్న అగ్రవర్ణాలకు, ఆధిపత్య కులాలకు దానిలో కేవలం 3% మాత్రమే వీరస్తులు, పేదలు ఉన్నారు. వాళ్ళకు 10% రిజర్వేషన్లను ధర్నా లేకుండా, రాస్తారోకో లేకుండా, ఎటువంటి ఆందోళన లేకుండానే వాళ్ళకు లోక్సభలో, రాజ్యసభలో ఆమోదించి 3వ రోజున చట్టం చేసి దాన్ని రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. అంటే అగ్రవర్ణాలకు నీతి, అదేవిధంగా ఉత్పత్తి కులాలైన బీసీ కులాలకు, అత్యధిక మెజార్టీ ఉన్న బీసీ కులాలకు మరొక నీతి. ఇది ద్వంద్వ నీతి కాదా? ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి మరి 42% రిజర్వేషన్లను బీసీలకు అమలు చేయాలి. ఆ విధంగా రాజ్యాంగ రక్షణ కల్పించాలి. లేకపోతే ఒక మిలియన్ మార్చులు చూడవలసి వస్తుంది, లేకపోతే ఒక సకల జనుల సమ్మె చూడవలసి వస్తుంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా దద్దరిల్లే క్రమం ఏర్పడుతుంది. ఇప్పటికైనా గ్రహించాలని మేము ఇక్కడ బీసీ ఐక్య వేదిక తరఫున, అదేవిధంగా సహచర సామాజిక కులాల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం.
అన్న గిట్ట కొద్దిగా గిటాను ఆంటీ 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 సినా సరే అదే మా బాగున్నది కాబట్టి నినాదాలు 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 రిజర్వేషన్
వాళ్ళొచ్చుడు కాదా బంద్ అని చెప్పిన తర్వాత మీరు రిపోలో పెట్టుకొని పండాలి. తిరుపతి కాదే నువ్వు తిరుపతి పోతే తీరంగమ్మా ఎవరంటున్నారు నేను అనేది ఆర్టీసీ వాళ్ళు అంటున్నాం వాళ్ళు సాధించేది లేదంటావు ఇట్లా సాధించేది మాట్లాడతారు పూర్తిగా మాట్లాడతారు ఎక్కువ ఇంకే చూస్తానే ఎక్కువ